హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఇది లాస్ట్ వ్లాగ్ ది కంటిన్యూషన్. మా హస్బెండ్ ట్రిప్ కి వెళ్ళారని చెప్పాను కదా. సో ఇది డే 2. ఈ రోజు నైట్ కి ఆయన మళ్ళీ రిటర్న్ అయిపోతారు. లాస్ట్ వీడియోలో మామ్ అండ్ డాటర్ టైం ని చూసారు కదా. ఇంకా ఈ రోజు వీడియోలో డాడ్ అండ్ డాటర్ టైం అనమాట. అండ్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ ఈస్ త్రూ ఫుడ్. ఎవరికైనా మంచిగా వండి పెట్టాలి అంటే నాకు చాలా ఇష్టము. అండ్ మోర్ ఓవర్ మా నాన్నకి నా వంట అంటే భలే నచ్చుతుంది. అందుకనే ఈ రోజు మా నాన్నకి ఇష్టమైన వంటలన్నీ కూడా చేసి పెడదామని అనుకుంటున్నాను. ఈ రోజు సండే కాబట్టి నాన్ వెజ్ కుక్ చేస్తాను. అండ్ మా నాన్నకి నేను చేసే చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. డాడీ బయట బిర్యానీస్ తినరు. ఇన్ కేస్ తిన్నా సరే ఆయనకి పడదనమాట, బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. కాబట్టి మోస్ట్లీ అవాయిడ్ చేసేస్తారు. కాకపోతే నేను చేసే బిర్యానీలో మసాలాస్ యాడ్ చేసినా సరే ఫ్లేవర్ఫుల్ గా మైల్డ్ గా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఆయన తిన్నా సరే ఈ బర్నింగ్ సెన్సేషన్ ఏది ఉండదు. నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో కూడా షేర్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే తాత మనోడు ఇద్దరు చికెన్ తీసుకురావడానికి వెళ్తున్నారు. అదేంటక్క ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది, మీరేమో చికెన్ తింటున్నారు అనుకుంటారేమో. ఇప్పుడు షూట్ చేసిన వీడియో అయితే కాదండి, ఇది షూట్ చేసి కూడా ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 15 days. అదనమాట విషయం. ఇక్కడైతే మా అమ్మకి హెయిర్ కట్ చేస్తున్నాను. నిన్న నేను హెయిర్ కట్ కి వెళ్ళినప్పుడు అక్కడే చేయించేసుకుంటే అయిపోతుంది కదా అంటే వాళ్ళేమో 500 ఛార్జ్ చేస్తా అని చెప్పారంట హెయిర్ కట్ కి. ఏం అవసరం లేదు, నా కూతురు అయితే ఫ్రీగా చేస్తుందని చెప్పేసి అక్కడ మానేసి నా దగ్గర హెయిర్ కట్ చేయించుకుంటుంది. పెద్ద హెయిర్ కట్ ఏమీ కాదు, జస్ట్ స్ప్లిట్ ఎండ్స్ అన్ని కట్ చేసి అన్ఈవెన్ గా ఉన్న హెయిర్ ని మొత్తం ఈవెన్ గా కట్ చేశాను అనమాట, అంతే. ఇగోండి మా అమ్మకి హెయిర్ కట్ చేసి నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. నిన్నే కదా నేను హెయిర్ స్పా చేయించుకున్నాను. మంచిగా హెయిర్ అయితే సిల్కీగా స్మూత్ గా ఉంది. నెక్స్ట్ హెయిర్ వాష్ వరకు అది అలానే ఉంటది. ఆ తర్వాత మళ్ళీ నార్మలే. అప్పటి వరకు ఈ సిల్కీ స్మూత్ హెయిర్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే నేను సంక్రాంతికి కాటన్ శారీ ఒకటి తీసుకున్నాను. ఇలా కలంకారీ ప్రింట్ వచ్చింది. దీని కాస్ట్ అరౌండ్ లైక్ 2500, కానీ వర్త్ ద ప్రైస్ అనిపిస్తుంది. బికాజ్ మంచిగా ఉంటది అనమాట కట్టుకున్నా సరే. నాకు కాటన్స్ అంటే చాలా ఇష్టం. నా వార్డ్రోబ్ లో ఫస్ట్ కాటన్ శారీ ఇదే. బ్లౌజ్ వేరేగా ఏదైనా డిజైన్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ అంత అవసరం అనిపించలేదు. ఈ శారీలో వచ్చిన బ్లౌజే బాగుంది, ఇంకా అదే స్టిచ్ చేయించేసుకున్నాను. ఇక్కడ నుంచి వంట కార్యక్రమం స్టార్ట్ చేసేసాను. అప్పటికి టైం 11 అలా అయిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ విత్ వెనిలా డ్రై ఫ్రూట్ కేక్. లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా, అత్తయ్య మా ఇంటికి వచ్చినప్పుడు డాడీ వాళ్ళకి కేక్ పంపిస్తానని చేశాను. కాకపోతే అది అత్తయ్య తీసుకొని వెళ్ళడం మర్చిపోయింది. రోజు మా నాన్న ఎందుకనో అదే పనిగా ఫోన్ చేసి అమ్మ కేక్ పంపించావా అని కూడా అడిగారు. అయ్యయ్యో అనవసరంగా ఊరించేసినట్టున్నాను వీళ్ళని అని చెప్పి చాలా బాధపడ్డాను. ఇకనే ఫస్ట్ కేకే బేక్ చేస్తున్నాను అనమాట. కేక్ బేకింగ్ కి పెట్టేసి అది బేక్ అయ్యే లోపు ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్ మీతో కూడా షేర్ చేస్తా. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. అందులోని రుచికి సరిపడా కారం, ఉప్పు, కొంచెం పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇంకా అలానే చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా. నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతో పాటు పెరుగు కూడా యాడ్ చేసి అన్ని కలిసేటట్టు మిక్స్ చేసుకొని మినిమం ఒక 1/2 hour to 1 hour పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. ఇన్ కేస్ టైం లేదు అనుకుంటే 15 minutes పాటు మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఈ చికెన్ దమ్ బిర్యానీకి కాంబినేషన్ గా చికెన్ పెప్పర్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ ని ఎలా అయితే మ్యారినేట్ చేశానో సేమ్ అదే ప్రాసెస్ లో కారం ప్లేస్ లోని ఓన్లీ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను అనమాట. ఇంకా ఫ్రై కి కూడా చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆరాంగా కూర్చొని టిఫిన్ చేస్తున్నా. అండ్ ప్యారలల్ గా డాడీ వాళ్ళు, ఇది ఏ మూవీయో నాకు తెలియదు, మొత్తానికి సిద్ధార్థ్ మూవీ ఏదో చూస్తున్నారు. ఇంకా అలా టిఫిన్ తినేగానే వంట స్టార్ట్ చేయాలి అనుకున్నాను. కాకపోతే కొత్తిమీర పుదీనా అయిపోయిందనమాట. భుజబంగారాన్ని పంపించాను షాప్ కి. వాడు తీసుకొని వచ్చే లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇలా సండే మ్యాగజైన్ లో హైడ్ అండ్ సీక్ గేమ్ ఉంటది కదా, అది ఆడుకుంటా కూర్చున్నాను. లోపు మంచిగా మా అమ్మ ఆనియన్స్ అవి పీల్ చేసి ఇస్తేను ఆనియన్, టొమాటో కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెడుతున్నా. ఇగోండి ఈ లోపే ఖుషిబాబు ఇంకా వియాన్ బాబు ఇద్దరు వెళ్ళి మంచిగా కొత్తిమీర పుదీనా తీసుకొచ్చేసారు. నెక్స్ట్ ఇంకా నేను వంట కార్యక్రమం స్టార్ట్ చేసేసా. ఫస్ట్ దమ్ బిర్యానీకి రైస్ బాయిల్ అవడానికి అని చెప్పేసి ఒక బాండీలోని వాటర్ యాడ్ చేసుకున్నాను. అందులోని రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా దినుసులు, కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర పుదీనాతో పాటు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించాలి. ప్యారలల్ గా చికెన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసాను. ఏం లేదు, పాన్ లో ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ యాడ్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని అవి మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కూడా యాడ్ చేసి చికెన్ ని లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి.
ఇంక ఇక్కడైతే వాటర్ బాగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోని ఇందాక ఆయిల్ యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నా. అండ్ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వాటర్ లోని మనం మసాలా దినుసులు యాడ్ చేసాం కదా, అవన్నీ కూడా నేను తీసి పక్కకు పెట్టేశాను. అవి ఇంకా యూజ్ లేదు, దాని ఎసెన్స్ అంతా వాటర్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి వాటరే ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇంకా వాటర్ లోని రైస్ యాడ్ చేసుకొని ఒక 60% వరకు కుక్ చేసుకోవాలి. దెన్ ఇంకా చికెన్ ఆల్రెడీ ప్యారలల్ గా కుక్ అవుతుంది కదా, ఇప్పుడు ఆ చికెన్ మీద ఈ రైస్ ని లేయర్స్ గా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంక ఇగోండి రైస్ మొత్తం ఇలా చికెన్ మీద అరేంజ్ చేసేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇదే ప్లేస్ లో మీరు కావాలంటే బ్రౌన్ ఆనియన్స్, గీలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇంకా అవేమీ యాడ్ చేయలేదు. సో ఇలా కొత్తిమీర పుదీనాని యాడ్ చేసేసి మూత పెట్టేయండి. లో టు మీడియం ఫ్లేమ్ లోని ఒక 15 to 20 minutes పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను రైస్ యాడ్ చేసేటప్పుడు చికెన్ గ్రేవీ కొంచెం ఎక్కువగానే ఉంది కిందన, కాబట్టి నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. ఇన్ కేస్ మీకు చికెన్ గ్రేవీలో వాటర్ కనిపించకపోతే ఒక పావు గ్లాస్ వాటర్ రైస్ వేసిన తర్వాత యాడ్ చేయండి. అది ఏం వాటర్ అనుకున్నారు, రైస్ ఉడికించాం కదా ఆ నీళ్ళే ఒక పావు గ్లాస్ వరకు వేసి అప్పుడు దమ్కి పెట్టేశారనుకోండి, రైస్ మెత్తగా ఉడికిపోతుంది. అమ్మ చూసావా నా తెల్ల జుట్టు, అమ్మ చూసావా, అమ్మ తెల్ల బ్లాక్ లాక్. ఈ రోజుల్లో ఏజ్ తో సంబంధం లేకుండా అందరికి వైట్ హెయిర్ వస్తుంది కదా. ఐ వాస్ 25 కానీ నాకు కూడా వైట్ హెయిర్ వచ్చింది, అది కూడా ఒకటే పెద్ద స్ట్రాండ్ ఉండింది. మా అమ్మ కట్ చేసేస్తానని, నేనేమో వద్దు మళ్ళీ కట్ చేస్తే అది ఎక్కడ స్ప్రెడ్ అయిపోతుందేమో అని నా భయం నాది. అది చూసి అమ్మ నేను ముసలైపోతున్నాను కదా అంటే మా అమ్మ అంటది, మరి మేమేమైపోవాలి, నువ్వు 25 సంవత్సరాలకే ముసలైపోతున్నాను అంటావు, మాకేమో 50 60 వచ్చేసాయి, మేమేమైపోవాలమ్మా అంటుంది. ఇంకలా నేను మా అమ్మ కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నాం. నెక్స్ట్ బిర్యానీ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అంత పెద్ద గిన్నె లేదని చెప్పేసి అట్టకెక్కి ఈ డేక్షా తీసాను అనమాట. ఇందులోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసాం. చూసారు కదా చికెన్ దమ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేయండి. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏంటంటే చికెన్ క్యాష్యూ పెప్పర్ ఫ్రై చేస్తున్నాను. సో ఏం లేదండి, ఆయిల్లోని ఫస్ట్ జీడిపప్పులు వేయించి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా అదే ఆయిల్లోని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్లోని ఒక 20 to 25 minutes పాటు చికెన్ ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయినట్టు. లాస్ట్ లోని కరివేపాకు, కొత్తిమీర, పుదీనాతో పాటు ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టిన జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకుంటే అంతే, వేడివేడిగా చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ. ఇది చాలా ఫ్లేవర్ఫుల్ గా, టేస్టీగా, జ్యూసీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో ఈ రోజు మా లంచ్ స్పెషల్ క్యాష్యూ చికెన్ పెప్పర్ ఫ్రై తో పాటు చికెన్ దమ్ బిర్యానీ. రెండు కూడా చాలా టేస్టీగా కుదిరాయి. నేను చెప్పిన ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంకా ఇగోండి చికెన్ చెప్పాను కదా, పెప్పర్ ఫ్రై అయితే ఎక్సలెంట్ గా వచ్చింది. ఇంకా అలా యమ్మీ లంచ్ చేసిన తర్వాత వెంటనే ఇంకా జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. మా నాన్నకి జున్ను అంటే చాలా ఇష్టము. ఇక్కడ జున్ను పాలు దొరకడం చాలా కష్టం, అందుకనే ఇన్స్టెంట్ జున్ను పౌడర్ తో ప్రిపేర్ చేస్తున్నాను. మా అమ్మకి ఈ పౌడర్ ఇచ్చేసి ప్రిపేర్ చేయమని చెప్పొచ్చు, కాకపోతే తనకి చేసే ప్రాసెస్ రాదు. ఇంకా ఈ రోజు బెల్లం కాకుండా ఓన్లీ పంచదారతోనే చేస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో ఉన్న బెల్లము పాలల్లో వేస్తే విరిగిపోతుంది. అందుకనే ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఓన్లీ పంచదారతోనే ప్రిపేర్ చేశాను అనమాట. ఇది కూడా టేస్ట్ బాగుంటది. ఇంకిలా నేను జున్ను ప్రిపేర్ చేసే లోపు పాపం మా అమ్మ ఇక్కడ చూసారు కదా బోల్డ్ అనే గిన్నెలు వాష్ చేసి పెడుతుంది. యాక్చువల్ గా బయలుదేరిపోతే ఈ గిన్నెలన్నీ నేనే క్లీన్ చేసుకోవాలి, కాకపోతే ఒక 20 minutes వెయిట్ చేయాలి కదా. ఈ లోపే ఇంకా నా కూతురు ఎక్కడ కష్టపడిపోతుందేమో అని గిన్నెలన్నీ క్లీన్ చేసేసింది. ఇంక ఇక్కడ జున్ను ప్రిపేర్ అయిపోయింది. మా నాన్న చూసారు కదా చిన్న పిల్లల్లా కూర్చొని తింటున్నారు. చెప్పానా మా నాన్నకి జున్ను అంటే చాలా ఇష్టము, కాకపోతే హెల్త్ రీత్యా కొన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి ఆయన స్వీట్స్ అవి కంప్లీట్ గా అవాయిడ్ చేస్తారు. కానీ ఎప్పుడో ఒకసారి ఇలా తింటారు కదా, అప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా తింటారు. ఆయన ఫేస్ లో ఆ హ్యాపీనెస్ చూడడానికే నేను మంచిగా వండి పెడతాను. ఇంకా అంతే, వాళ్ళు బయలుదేరిపోతున్నారు. యాక్చువల్ గా నైట్ వరకు ఉండమన్నాను, కాకపోతే డాడీకి ఏదో పని ఉందని చెప్పేసి ఇప్పుడే వెళ్ళిపోతున్నారు. అండ్ మా హస్బెండ్ అయితే నైట్ కి వచ్చేస్తారులేండి. ఆంటీ చూసింది నాకే పొగొచ్చేస్తుంది. ఎవరెట్టారు మీరేనా అన్ని? ఈ బొమ్మలు బియ్యాన్ని అంటే 2 బొమ్మలు బాయ్. అంటారా లేదా లైట్ అల్లట్లేదు. రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను కదా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అని. ఈ గులాబీ ఇది రేపు వస్తుందేమో చూడాలి. కాటన్ మందారం కూడా మంచిగా చిగురులు వేసుకొని వచ్చింది. మరి ఏమో మొగ్గు వచ్చినంత వరకు నాకు ఇది డౌటే.
అలా అమ్మ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా బెంగగా అనిపించింది. బికాస్ అప్పుడు దాకా ఫుల్ హడావిడిగా సందడిగా ఉన్న ఇల్లు కాస్త ఆల్ ఆఫ్ సడన్ సైలెంట్ అయిపోతుంది కదా. వెంటనే వెళ్ళాలనిపించదు. అందుకనే వెంటనే మొక్కల దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. అక్కడ ఏమైనా క్లీనింగ్ ఉంటే అది చేస్తాను, లేకపోతే వాటరింగ్ చేసేసి ఆ తర్వాత వచ్చేస్తాను. ఇంకిగోండి అమ్మ గిన్నెలన్నీ వాష్ చేసి పెట్టేసింది కదా. ఇప్పుడు ఇవన్నీ ఆర్గనైజ్ చేయాలి. అలానే డిన్నర్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి. బికాజ్ మార్నింగ్ చికెన్ దమ్ బిర్యానీ ఖతం హో గయా. చికెన్ ఫ్రై ఉండింది కాబట్టి సింపుల్ గా అన్నం రసం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న క్లీన్ చేస్తూ ఉంటే తవ్వకాల్లో ఈ రాయి ఏదో కనిపించింది. నాకు దీన్ని ఏమంటారో తెలియదు, అందుకనే రాయని చెప్తున్నాను. మీకు గనుక తెలిస్తే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఇది అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకోవడానికైనా, లేకపోతే ఇలా అల్లము జీలకర్ర అవి నూరుతూ ఉంటాం కదా. కొంచెం క్వాంటిటీలో ఏదైనా అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే కనుక ఇది బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఉంచేసాను. అండ్ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. చాలా బరువు ఉంది ఇది. ఇలా దీని మీద పడదాం అనుకుంటున్నాను. నేను ఇది ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను కదా, తెలియక కౌంటర్ టాప్ మీద చేసేసా. కాకపోతే ఇది యూస్ చేయాలంటే డైరెక్ట్ గా నేల మీద పెట్టి చేస్తేనే బెటర్. చూసారు కదా, వెల్లుల్లి జీలకర్ర తాలింపు వేసి రసం అయితే ప్రిపేర్ చేసేసాను. కాకపోతే అదంతా వీడియో ఏమీ షూట్ చేయలేదు, బికాజ్ రసం రెసిపీ అందరికీ తెలిసిందే కాబట్టి. అండ్ ఈ బ్లాగ్ ని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.